చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, పట్టుకుంటే చాలు రాలిపోతున్నాయి. అలాగే మీరు కూడా చేసుకోండి ఇంట్లోనూ. హాయ్, 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ చక్కిడాలు. సంక్రాంతికి అందరూ వండుకుని ఇది అవుతారు. ఆ సంక్రాంతి స్పెషల్ ఈ రోజు నుంచి సంక్రాంతి వెళ్ళే వరకు అన్ని సంక్రాంతి చేసుకునే స్పెషల్ చూపిస్తాను. ఈ సంక్రాంతి అంటే పెద్ద పండగ మనకి. అల్లుళ్ళతో కోడళ్ళతో అందరూ చుట్టాలంతా ఇల్లంతా ఇదిగా ఉండి చాలా సరదాగా ఉంటుంది. నేను ఇంకా రోజుకు 2-3 రకాలుగా చెప్తూ ఉంటాను. సంక్రాంతికి ఏమేం చేసుకోవాలి ఏంటన్నది రోజు చూపిస్తాను ఇలాగే పిండి వంటల్ని. ఇప్పుడు ఇది బియ్య పిండి మినపప్పు. ముందుగా నువ్వులు వేసుకోండి, 2 స్పూన్లు. వాము. ఇది ఎంత పిండి అంటే 1/2 కేజీ పిండి. ఈ 1/2 కేజీ పిండి ఎలా పట్టించామంటే, కేజీ బియ్యానికి బియ్యం కడిగి ఆరబోసుకోవాలి, స్టోర్ బియ్యమే. కేజీ బియ్యానికి వాము ఇలా నలిపి వేసుకోవాలి. కేజీ బియ్యానికి 100 గ్రాముల మినపప్పు, పొట్టు లేని పప్పు వేయించుకుని ఇలా బియ్యంలో కలుపుకుని ఇలా పిండిల్లే పట్టించుకోండి. ఇలా ఆయిల్ పోసేసుకోండి. పచ్చికారం వేసుకోండి. కూరల్లో కారం కాకుండా పచ్చికారం వేసుకోండి. వేసుకుంటే మీకు రుచిని బట్టి, మీ పైసీగా తినే దాన్ని బట్టి వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోండి. కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది చక్కిడాలు. ఇదిగోండి 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. కరగబెట్టి నెయ్యి వేసుకోండి. ఇదంతా కలిసే వరకు ఇలా కలుపుకోండి. ఇలా వాటర్ పోసుకుని మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోండి. బాగా మెత్తగా కలుపుకుంటే ఏది బుడగల్లాగా లేకుండా స్మూత్గా వస్తుంది చక్కిడాల గిద్దలకి లోపల ఇలా ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకుంటే స్మూత్గా దిగుతుంది చక్కిడం. ఇలా చక్కిడాల గిద్దల్లో పెట్టేసుకుని ఇలా చక్కిడాలల్లే ఒత్తుకోండి. కొంచెం ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేద్దాం. నూనె కాగాక ఇలా చక్కిడాలను వేసుకోండి అన్నిటిని కూడా. మీ దాంట్లోకి ఎన్ని పడతాయో అన్నీ ఒత్తుకోండి. ఒక పక్క కాలాక ఇలా 2వ పక్కకు కూడా తిప్పుకోండి. మీరు 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఇలా బుడగలన్నీ ఆగిపోయాక అప్పుడు చక్కిడం వేగినట్టు అవుతుంది. అప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, పట్టుకుంటే చాలు రాలిపోతున్నాయి. అలాగే మీరు కూడా చేసుకోండి ఇంట్లోనూ. చేసుకుని సంక్రాంతికి శుభాకాంక్షలు. మీరందరూ ఇంట్లో చేసుకుని హ్యాపీగా తినండి ఇంట్లోనే. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ చాలా బాగుంది. నేను చెప్పినట్టు మీరు ఈ రెసిపీని చేసుకోండి. పండగకి చాలా వెరైటీలుగా చేసుకోండి. పండగని నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే అన్నీ బాగా వస్తాయి. నేను టిప్స్ చెప్తాను కాబట్టి ఆ టిప్స్ని ఫాలో అవ్వండి. నా వీడియోని షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.